ఇప్పుడు మీరు మహిళలకి పుట్టింటికి పంపిస్తున్నారు మీ వైఫ్లకి అంతంత ఖర్చులు పెట్టి పంపించాల్సిన అవసరం లేదు. ఫ్రీ బస్ ఉన్నది అనుకోండి, మంచిగా వెళ్తారు వస్తారు, మీకు పైసలు రావు కదా. అదే అంటున్నా నేను కూడా. కరెక్ట్. వీళ్ళ పైసలు మిగులుతున్నాయి కదా, మరి అది చెప్పట్లేరు. ఎంతసేపు ఆడల మీద ఏడుస్తూనే ఉంటారు. దీనివల్ల నిజంగా చెప్తున్నా, ఇప్పుడు బస్సు ఎక్కినాం అనుకో, ఆ కండక్టర్ ఉంటారు, ఆధార్ కార్డు అనగానే వాళ్ళు ఇట్లా కిందికి మీదికి ఒక టైప్గా చూస్తారు. ఇల్లేది అమ్మది ఫుక్కట ఎక్కిందని కూడా ఇట్లా ఒక టైప్గా. ఇక అంటే ఓన్లీ పద్మజ గారు ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఆధార్ కార్డులు అనేవి ఎప్పుడో జమానాలో తీయించుకొని ఉంటారు. ప్రెజెంట్ ఉన్న ఫేస్కి ఆధార్ కార్డులో ఉన్న ఫేస్కి డిఫరెన్స్ తెలియక వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారేమో. అయిండొచ్చు మేడం, చేంజ్ చేస్తే కూడా బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు కూడా. ఆధార్ కార్డ్ చేంజ్ చేయమంటారా? ఆధార్ కార్డులో ఫోటో చేంజ్ చేస్తే బెటర్, ఆధార్ కార్డు కాదు, ఆధార్ కార్డులో ఫోటో చేంజ్ చేయాలి. కరెక్టే. ఇప్పుడు ఆధార్ సెంటర్ కూడా వెళ్ళి ఎక్కువసేపు నిల్చోబెట్టాలి, అక్కడ కూడా ఫ్రీ పెట్టాలి కదా. అప్పుడు ఇంకా ఎక్కువ జనాలు వస్తారు, పర్టికులర్ గా మన మహిళలు వస్తారేమో. పైగా చెప్పినా కదా, ఫ్రీ అంటే మనోళ్ళు ఎంత ఇబ్బంది అయినా పడతారండి. చెప్తున్నా కదా, కొంతమంది అయితే చిన్న చిన్న పిల్లలు పెట్టుకొని పోతున్నారు మేడం. ఆ బస్సులో ఉండేదేమో ఒక 10-20 సీట్లు ఉండే, తిప్పి కొడితే 30-40 మంది పడతారేమో. దాంట్లో ఎక్కేది మాత్రం 100 మంది. ఇసుక పోసా రాలేదు అంటారు కదా, అట్లా అసలు సందు లేదండి బాబు. పాపం జెంట్స్ అండి, వాళ్ళకి అసలు ఉంచడానికి లేదు పాపం. వాళ్ళు నిలబడతామని కూడా ప్లేస్ లేదు తెలుసా వాళ్ళకి.